వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు ఇప్పుడు హెచ్డబ్ల్యూకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేశాడు. 26 టు 28 వరకు. 29th రోజు వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కొన్ని పోస్టులు ఇచ్చినాడు. అవి ఎప్పుడెప్పుడు ఏ డేట్స్ ఇచ్చినాడని చెప్పేసి చూద్దాం ఒకసారి. 24th రోజు వచ్చేసి ఫస్ట్ ఫర్నూన్ ఆఫ్టర్నూన్ వచ్చేసి పోస్ట్ కోడ్స్ ఇక్కడ ఇచ్చినాడు. అది వచ్చేసి పేపర్ 1 సంబంధించిన దాంట్లో పేపర్ కోడ్ 222251, పోస్ట్ కోడ్ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపరు. పేపర్ 2లో సేమ్ 222252లో వచ్చేసి పేపర్ 1 కోడ్ వచ్చేసి 1 2 3 4 5 అండ్ 10. ఇది వచ్చేసి మనకు అది సెకండ్ పేపరు, సబ్జెక్ట్ పేపరు, ఎడ్యుకేషన్ బ్యాచిలర్ అండ్ ఎడ్యుకేషన్ లెవెల్. తర్వాత కొన్ని సేమ్ మళ్ళీ 29th రోజు వీళ్ళకి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన పేపర్ కోర్సులో ఇచ్చాడు. పేపర్ అది వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ రెండు ఒకటి ఇచ్చేసినాడు. అన్నీ సిబిఆర్టీ మోడ్లోనే, అంటే ఆల్మోస్ట్ 24 ఒకటి, 25 ఒకటి, 26 ఒకటి 3 days, 29 ఒకటి 4 days తోటి ఉన్నాయి మనకు ఎగ్జామ్స్. ఇక్కడ మనకు కావాల్సినట్టు ఏంటంటే ఏమేమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. ఆ కింద ది హాల్ టికెట్ లాస్ట్ పారాగ్రాఫ్ చూడండి ఒకసారి. ద హాల్ టికెట్స్ మస్ట్ బి presented ఫర్ entry into the gate center examination hall along with at least one original valid photo identity card. నెక్స్ట్ వన్ issued by గవర్నమెంట్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయీ, డ్రైవింగ్ లైసెన్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ కింద మళ్ళీ మనకు ఏదంటే వెబ్ నోట్ చూడండి పైన, ఇక్కడనే చూడండి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ దీనిపైన ఒకటి. క్యాండిడేట్స్ 3 months బిఫోర్ 3 months ఉన్న ఫోటో ఒకటి తీసుకెళ్ళాలని చెప్తున్నాడు, ప్రీవియస్ ఫొటోస్ కాకుండా. అంటే కొన్ని హాల్ టికెట్ల మీద మిస్ మ్యాచ్, అంటే ప్రీవియస్ కాకుండా ప్రజెంట్ తీసుకెళ్ళండి, దానికి దీనికి సంబంధం ఒకటి ఫోటో తీసుకోండి. అంటే ఫోటో మొత్తానికి కాకుండా ఇదే ఫోటో మనది ప్రీవియస్ కాకుండా ప్రజెంట్ ఫోటో ఒకటి తీసుకోపోతే సరిపోతుంది. సీరియస్గా ప్రిపేర్ అయిన వాళ్ళు కొద్దిగా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకోండి, మనకు బెనిఫిట్గా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ వెబ్ నోట్ వచ్చేసి వార్డెన్లో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2, తర్వాత కొన్ని మనకు పోస్ట్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ డిసేబుల్డ్ ఇన్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అండ్ లేడీస్ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోమ్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జనరల్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి కింద ఇక్కడ ఇచ్చినాడు. మొత్తం 581 వేకెన్సీస్ సంబంధించిన దాంట్లో మనకి ఎగ్జామినేషన్స్ సిబిఆర్టీ మోడ్లో ఎగ్జామ్స్ ఇచ్చేసినాడు. దీనికి నార్మలైజేషన్ ప్రక్రియ ఏం కథ అనేది మనం తర్వాత ఆఫ్టర్ ఎగ్జామినేషన్ తర్వాత చూద్దాం. నార్మలైజేషన్ ప్రక్రియ మ్యాక్సిమం ఉంటుందని చెప్పేసి అనుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.